హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ప్రజ్ఞ ప్రాణు. చాలా డేస్ తర్వాత లాంగ్ వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను. సో మీరైతే ఖచ్చితంగా సపోర్ట్ చేస్తారన్న నమ్మకంతో అయితే ఈ వీడియో అయితే పెడుతున్నానండి. సో అదే అండి, ఈరోజు ఏం కర్రీ చేస్తుందంటే, ఈరోజు సమ్మర్ సీజన్ కాబట్టి మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చినాను. సో మా మమ్మీ మాత్రం వంటలు సూపర్ చేస్తుంది. సో ఎండు రొయ్యల కర్రీ అయితే చేస్తుందండి. ఎండు రొయ్యల టమాటా కర్రీ సూపర్ టేస్ట్ ఉంటుంది. ఫ్రై లాగా అయితే చేస్తుంది. ముందుగా ఆయిల్లోనే కొంచెము రొయ్యలను అయితే వేపుకొని పక్కకు పెట్టేసుకుంది. ఆ తర్వాత ఉల్లిగడ్డ చిన్న చిన్న కట్ చేసి ఆయిల్లో వేసేసింది. సో అలా వేస్తూ ఉండగానే పక్కకి ఇట్లా టమాటోస్ అయితే కట్ చేసి పెట్టుకుంటుంది. సో ఆ తర్వాత అన్నీ కర్రీ పొయ్యి మీద వేస్తుండగానే అన్నీ టక 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 కట్ చేసి పెడుతుందండి మా మమ్మీ. ఎందుకంటే ఫాస్ట్ ఉంటారు కాబట్టి. మనమైతే ముందుగానే అన్నీ కొత్తిమీర, అలాగే ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, టమాటా అన్నీ కట్ చేసి పెట్టుకుంటాం కదా. సో అట్లా కాకుండా తొందరగా అన్నీ పొయ్యి మీద ఉండగానే అన్నీ కట్ చేసి వేస్తూ ఉంటుంది. ఆ తర్వాత ఉల్లిగడ్డ వేయించినాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయించుకొని మంచిగా వేగనించుకోవాలి. వేయించినాక ఆ తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమాటా అలాగే కొత్తిమీర వేసుకొని మంచిగా మగ్గించుకోవాలి. సూపర్ టేస్ట్ ఉంటుంది ఎండు రొయ్యల కర్రీ. సో ఈ బాలింతలు అంటారు కదా, ప్రెగ్నెంట్ పిల్లలు పుట్టినాక బాలింతలకు ఈ కర్రీ పెడితే మాత్రం పాలు మాత్రం భలే వస్తాయంట, మస్తు వస్తాయంట. అందుకనే ఈ కర్రీ ఎక్కువ తినమని చెప్తారు. ఆ తర్వాత కొంచెం టమాటాలు మగ్గినాక ఉప్పు పసుపు వేసుకొని ఇంకాసేపు మగ్గించుకోవాలి మూత పెట్టుకొని. సో ఇలా అయితే మగ్గించుకుంటున్నాము. సో సమ్మర్లో మీరేం చేస్తున్నారో కామెంట్ చేయండి. సో మీరందరూ ఇట్లా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళారా, లేకపోతే ఎక్కడికైనా టూర్కి కానీ ఎక్కడికైనా ప్లాన్ చేసుకున్నారో, ఎట్లా ఉంటున్నారో, సమ్మర్ ఎండలు ఎలా ఉన్నాయో అవన్నీ కామెంట్ చేసి చెప్తూ ఉండండి. మా ఊర్లో మాత్రం ఎండలు మాత్రం చాలా ఉన్నాయి. సో బయటకు అయితే వెళ్ళట్లేదు. సో టమాటా మగ్గిపోయినాక కారం అయితే వేసుకున్నాము. అలాగే గరం మసాలా అండి, ఇంట్లోనే ప్రిపేర్ చేస్తాము, మంచిగా ఉంటుంది. ఆ రెసిపీ కావాలనుకున్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి. గరం మసాలా ఎలా ప్రిపేర్ చేస్తామో. సో అలా ఆయిల్ అయితే మీదకి వచ్చేసినాక ఫ్రై చేసిన చూడండి, రొయ్యలు మాత్రం మస్తు కలర్ఫుల్గా ఉన్నాయి కదా. ఆ రొయ్యలు వేసుకొని కలుపుకుంటూ ఉండాలి. మస్తు టేస్ట్ ఉంటుంది. మనం తింటూ ఉంటే పంటి కింద కరకరలాగా ఆ రొయ్యలు మాత్రం సూపర్ ఉంటాయి, పంటి కింద పడుతూ ఉంటుంది. సో ఎలాంటి గ్రేవీకి వాటర్ అయితే ఏం చేయట్లేదండి. సో టమాటాలో ఉన్న వాటర్తోనే ఉడికిపోతుంది ఆ రొయ్యల కర్రీ. అన్ని మసాలాలు అన్నీ మంచిగా అన్నీ వేసాం కదా. మూత పెట్టుకొని ఒక 10 minutes సిమ్లో వదిలేసినామంటే కర్రీ మాత్రం కలర్ఫుల్గా రెడీ అయిపోతుంది. నాకు మాత్రం మస్తు ఇష్టం. మీలో ఎంతమందికి ఇలా ఎండు రొయ్యల కూర ఇష్టమో కామెంట్ చేయండి. సో ఎంతమంది తింటారు ఇట్లా ఎండు రొయ్యలు? ఇది సమ్మర్ సీజన్లో ఇంకా టేస్ట్ మాత్రం మస్తు ఉంటుంది. సో మూత పెట్టుకున్న తర్వాత ఓపెన్ చేయగానే చూడండి, ఆయిల్ అయితే మీదకి వచ్చేసింది, కర్రీ అయితే రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్.